కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి సంఘం నేతలపై కన్నూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్లో ఉన్న మంత్రిపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కేఎస్యూకు చెందిన నేతలు ఉద్దేశపూర్వకంగా ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. 5గురిని కోర్టు కస్టడీకి అప్పగించినట్లు వివరించారు. ఘటన సమయంలో వీణా జార్జ్ను చంపుతామంటూ నినాదాలు చేస్తూ ఆమె మెడపై ఓ ఆయుధంతో దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వారిని ఆపేందుకు యత్నించిన గన్మెన్ను తోసేశారని తెలిపారు. మంత్రిపై దాడి ఆరోపణను కాంగ్రెస్తో పాటు కేఎస్యూ నేతలు ఖండించారు. రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లను చూస్తే ఏం జరిగిందో తెలుస్తుందని వివరించారు. కాగా మంత్రిపై దాడి ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. తిరువనంతపురం, కోజికోడ్ సహా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కన్నూరులోని కొడియేరి వద్ద కాంగ్రెస్ బూత్ కమిటీ కార్యాలయాన్ని సిపిఎం కార్యకర్తలు తగలబెట్టారు.